ఇవి ఇవి అలసందలు. సాధారణంగా ఉలవ చారు చూస్తారు కానీ అలసందల చారుని మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అలసందల్ని ఇలా ఒక గిన్నెలో తీసుకొని 4 గంటల పాటు నానబెట్టాలి. అలసందలు 4 గంటలు నానిన తర్వాత వాటిని ఉడకబెడితే వాటిని వడకట్టినప్పుడు ఇలా నీళ్ళు వస్తాయి. అలసంద చారు తయారీకి కావాల్సిన వస్తువులు: ఉల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు. ఇది వచ్చి ఆమ్చూర్ పౌడర్. ఇది మనకు షాపులలో డీమార్ట్లో సులభంగానే దొరుకుతుంది. ఇలా ఒక గిన్నెలో నూనె పోసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, ఎండుమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో విడిగా కారం వేసుకోకూడదు, ఎందుకనంటే మనము ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి మళ్ళీ కారం వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ అలసందల నీళ్లు బాగా పోసుకొని దాన్ని బాగా కలిపేసుకొని పోసి ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాం. ఆమ్చూర్ పౌడర్ అందుబాటులో లేకపోతే చింతపండు వాడుకోవచ్చు. ఇది చింతపండుకు ప్రత్యామ్నాయం మాత్రమే. ఇది బాగా కలుపుకొని సరిగ్గా ఒక 2 నుంచి 3 నిమిషాలు పొయ్యి మీద ఉడకనిచ్చి వేడివేడి అన్నంలో కలుపుకొని తినడమే. ఇది మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. నచ్చలేదనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.